ఇవ్వడాన్ని బట్టి సంతోషం. మీరు కూడా, మనం కూడా ఇస్తుంటాం కదండి దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కోసం. బలవంతంగా ఇస్తున్నారా? పిసినితనంతో ఇస్తున్నారా? వద్దు. పిసినితనంతో వద్దు, బలవంతంగా వద్దు. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాం కదండి, చాలాసార్లు చెప్పాను, మీరు ఎవరు దయచేసి బలవంతంగా మీరు ఎవ్వరు ఇవ్వద్దు. ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే, మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి. అంతే కదా అడిగాము. మీకు మీరు ఇచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు ఖర్చు పెడతారు అనేటువంటి ఒక నమ్మకం మీకుంటే ఇవ్వండి. మీకు లేదా మీరు అస్సలు ఇవ్వద్దు. పోనీ ఎక్కడిస్తే ఖచ్చితంగా ఎవరు ఖర్చు పెడతారనే నమ్మకం మీకుందో అక్కడే ఇవ్వండి. ఎందుకంటే విశ్వాసం మూలము కానిదేదో అదేమవుతుంది? పాపం. మీరు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఇక్కడ ఇచ్చారనుకోండి, అది పాపమే. అందుకే ఎప్పుడు చెప్తుంటాం, మీరు దయచేసి మీరు ఎవ్వరూ కూడా అనుమానంతో మీరు ఇవ్వకండి. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు ఇవ్వనంత మాత్రం ఏ కార్యక్రమం ఆగిందో ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు ఇవ్వలేదండి, మీరు ఇవ్వనంత మాత్రాన ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క కార్యక్రమం ఆగిపోయింది? దేవుడు నేను కాకపోతేనండి ఇంకొకరితో చేయించుకుంటాడు, ఒకరు కాకపోతే దేవుడు ఇంకొకరి మనసును ప్రేరేపిస్తాడు. అంతే తప్ప నేను లేకపోతే నీకు దిక్కేంటి, నీ లేకపోతే ఎవడిస్తాడు, నేను లేకపోతే అది ఎలా జరిగిద్దో చూద్దాం. ఎవరితో మనం ఛాలెంజ్ చేస్తున్నాం? దేవుని కార్యక్రమాలతో, దేవుడితోనే మనం సవాల్ చేస్తాం. వద్దు. ఎలా ఇవ్వాలి దేవుడి కొరకు అంటే మనఃపూర్వకంగా అన్నాడు, మనస్ఫూర్తిగా ఇవ్వండి. అందుకే బైబిల్లో కొరింథీ పత్రికలో ఏమంటాడు?